మాస్టర్ కార్డ్ ఏంటంటే మాస్టర్ కార్డ్ వీసా కార్డ్ అనే కంపెనీ ఉంటాయి. కార్డు మీద పేరు ఉంటాయి కదా, రూపే కార్డ్, ఎక్స్ప్రెస్ రూపే కార్డ్ అని. ఏ కంపెనీ? ఇండియాదా? నిజంగా ఇండియాదేనా? నమ్మొచ్చా? తెలుసా? ఇది ఇండియాదేనా కాదా ఒకసారి చెప్పండి. ఇది ఇండియాదే. ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే వీసా కార్డు వాళ్ళకి మాస్టర్ కార్డ్ అనే ఒక కంపెనీస్ ఉంటాయి ఇదే విధంగా సేమ్. ఇప్పుడు నేను వచ్చేసి మంది ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఏటీఎం కార్డు యూజ్ చేసుకొని ఎన్ని కోట్లు వెళ్తాయి వాళ్ళకి? చాలా కోట్లు వెళ్ళిపోతాయి. ఎంతమంది యూజ్ చేస్తే ఎన్ని కోట్ల వరకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న చిప్ ఉంది కదా ఏటీఎం కార్డు, మనకి ఈ చిప్ ఏం చేస్తుందంటే మనం ఏటీఎం ఇలా పెట్టి ఇలా తీయగానే ఈ యొక్క లొకేషన్ లో పలానా ఇక్కడ కొట్టువారు ఈ యొక్క డిగ్రీ కాలేజ్ యొక్క ఏటీఎం లో నేను ఏటీఎం లో ఇలా పెట్టి డబ్బు తీసుకుంటాను. అవునా? ఇలాంటివి ఉంటాయి. రీసెంట్ వరంగల్లో జరిగింది. ఒక అమ్మాయి మీలాగే స్కూల్లో కాలేజీలో చదువుకునే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. సెలవులకు ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ కరోనా టైంలో రీసెంట్గా చనిపోయారు. వాళ్ళ కరోనా టైంలో రీసెంట్ చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ 30 ఎడ్యుకేషన్ కానీ యూజ్ అవుతాయని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఆ అకౌంట్ మనకి ఏంటంటే అకౌంట్ తీసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ లింక్ చేస్తాం కదా. ఫోన్ నెంబర్ ఇప్పుడు మనం అమౌంట్ ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాం, అమౌంట్ ఇవ్వాలంటే ఏం చేస్తా? ఫోన్ పే, గూగుల్ పే. అవునా కదా? ఎందుకంటే అది ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటాం వాళ్ళు. ఆ అమ్మాయి ఏమవుతుందంటే సాంగ్స్ ఇంటూ ఉంది, హెడ్సెట్ పెట్టుకో సాంగ్స్ ఇంటూ ఉంది. వాళ్ళు 10 పాటలు ఫోన్ చేసి ఏం చెప్పారంటే మీరు హెడ్సెట్ 5,000 రూపాయలు హెడ్సెట్ గెలుచుకున్నారు, మీరు చెప్పాల్సింది ఏం లేదు, మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఎంత అయితే అంత ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక రాజు గారు ఒక ఫెసిలిటీ కదా. ఆయన గారు ఈ కరెన్సీతో వచ్చే ఇబ్బందులని పడలేక అందరూ డబ్బులు అడుగుతున్నారు, ఏదో ఫెసిలిటీ అడుగుతున్నారు రాజు గారిని. ఆయన ఎవరి లింక్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఇళ్ళ దగ్గర తయారు చేస్తున్నారు. తయారు చేసుకోవడంతో ఏమవుతుంది? వాల్యూ లేదు దానికి. అందరూ తయారు చేసి ఏమంటే కట్ల బస్తాలో పెట్టుకున్నాం. ఎవరికి అవసరం ఐడియా ఉందా? ఓటీపీ అనేది సంతకంతో సమానం. మనం సంతకం చేస్తే ఎలా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయో ఓటీపీ అలాంటిదే. ఈ ఓటీపీ చక్కగా ఫ్రీగా వచ్చింది కదా చెప్పేస్తున్నారు రావడంతో. పట్టి ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే అన్నాడు అంటే మీ అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతున్నాడు. ఫస్ట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతున్నప్పుడు ఈ రోజు చేయాల్సిన పేమెంట్ అనేది గుర్తొస్తుంది. అమ్మో ఇది బ్లాక్ అయిపోతే ఎలా కాకుండా ఏం చేస్తాను, ఇంకొక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలి. ఆ ఓటీపీ చెప్పడానికి మన అకౌంట్లోకి పైసలు అయిపోతాయి. ఎందుకు అంటే ఈ ఒక్క ఓటీపీతోనే పైసలు అయిపోతున్నాయా అంటే ఇంకా కాదు, రకరకాల టెక్నిక్స్. లింక్ పంపించడం, ఫోన్ చేయాలి, వాట్సాప్లో లింక్ పంపించడం. ఈ న్యూ ఇయర్ విషయం ఎంతమందికి వచ్చాను వాట్సాప్లో? ఆ ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామో మనకు తెలియదు. అది ఇంకేంటి నిజమైన లింక్ ఫ్రాడ్ లింక్ అయితే మనకు తెలియదు. ఎగ్జాంపుల్ ఇక్కడ పిన్ కోడ్ ఉంది, ఆ బ్యాంక్ ఇక్కడ బ్యాంక్ చెప్పి నాకు ఒక వాల్యూ ఉంది, ఫిక్స్డ్ వైరింగ్ ఉంది కాబట్టి ఓకే. ఫస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాంక్, లాస్ట్ క్లిక్ చేస్తే లాస్ట్ బ్యాంక్. సపోజ్ ఈలోపు ఈరోజు జరుగుతాం ఒకరోజు ఏంటి అసలు ఈ ప్రాంక్ కాల్స్ ఏం చేశానంటే కాల్ కట్ చేశాను, నేను మీటింగ్ అని పెట్టేసి నేను బ్లాక్ చేశాను. సో ఇలాంటివి నేను 2-3 టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో నాకు ఇప్పుడు సార్ చెప్పాక రియల్ ఐ హావ్ గాట్ ఎన్ ఐడియా దట్ ఇలాంటివి మనం అటెండ్ చేయకూడదు. అండ్ ఆల్సో నేను ఆ లింక్స్ అనేవి నేను ఎప్పుడు ఫాలో చేయను, అలాంటివి నేను క్లిక్ కూడా చేయను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ దట్ ఈ సార్ అంటే సార్ చెప్పాక 1930 అనేది మనం కంపల్సరీ అందరూ ఫాలో కావాలి. అండ్ ఆల్సో సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం రియలీ కొన్ని నాకు అవి తెలీదు, బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్. నేను చాలా నేర్చుకున్నాను సార్ చెప్పాక. రియలీ ఇట్స్ గుడ్. అండ్ ఆల్సో మీరు కూడా ఫాలో కండి. ఇలాంటివి ఏమి మీరు లింక్స్ క్లిక్ చేయకండి. ఏమైనా కంగ్రాచులేషన్స్ మీ కార్ వస్తుంది ఇలా వస్తుంది అంటే అలాంటివి ఏం ఫాలో కాకండి. సో follow everything in a clear manner. Okay? Thank you very much sir for giving. ఒక లెక్చరర్ గారు అక్కడ నవోదయ లెక్చరర్ గుంటూరులో ఉన్నాం. ఆయన
ఆయన గారు నా ఫ్రెండ్. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఆయన కోచింగ్ పెట్టాడు, నేను వెళ్ళలేదన్నా చూడండి. అతను అస్సాంలో జాబ్ వస్తే చేసి ఒక 10 years అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ చేస్తున్నారు ప్రజెంట్. ఆయన గారు ఆంధ్రా బ్యాంక్, అప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. ఆంధ్రా బ్యాంక్కి వెళ్ళి ఏదో వాళ్ళ సర్వీస్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అక్కడ బ్యాంక్ నియోజకవర్గంలో లేకపోతే ఒకటో ఏదో ఆర్గ్యుమెంట్ అయింది. ఆయన సర్వీస్ పూర్తి కాదు. ఆయన కంప్లైంట్ ఇద్దాం అనిపించింది ఆ బ్యాంక్ మీద.